రేస్ 3 కొత్త సినిమా గురు. సీక్వెల్ సినిమాలే దిక్కైపోయిన దిక్కుమాలిన కాలంలో యూపీఏ దివాణంలో నుంచి పుట్టుకొస్తున్న ఈ కళాఖండం గురించి కొన్ని ప్రీ రిలీజ్ కబుర్లు చెప్పాల్సిందే. ఉల్లిపాయ, పెట్రోల్, డాలర్ ఈ మూడు 100 మార్క్ కోసం పోటీలు పడి పరుగులెత్తుతున్నాయి. రేస్ 3 ఈ మూడింటిలో దేనికదే విశిష్టమైంది, విలక్షణమైంది, తమకు తామే సాటిగా నిరూపించుకున్నవి. అందుకే వీటి పరుగు పందెంలో ఏది ముందుగా 100 రూపాయల మార్కును దాటేస్తుందో ఎడతెగని ఉత్కంఠ, నరాలు తెగిపోయేంత టెన్షన్. ఈ రేస్ 3లో ఏది ముందు 100 మార్కు చేరుకున్నా ఫినిషింగ్ లైన్ దగ్గర మాత్రం దండలేసి స్వాగతాలు పలికి మెళ్ళో మెడల్లేయడానికి అక్కడో ముగ్గురు రెడీగా ఉన్నారు. సోనియా, మన్మోహన్, చిదంబరం. ఈ ముగ్గురి ఆశీర్వచనాలు, అభినందనలతోనే రేపో మాపో విడుదల కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లరే రేస్ 3. గెట్ రెడీ టు వాచ్. ఇక రెండో సినిమా యూపీఏ 3. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి సంవత్సర కాలం నుంచి మోతెక్కిపోతోంది. హీరో రాహులేనన్న విషయం అందరికీ తెలిసిందే. 42 ఏళ్లు దాటిన బ్యాచిలర్ బాయ్కి ప్రధాని కుర్చీతో పెళ్లి చేసేయాలన్న పాత కథను సరికొత్తగా రూపకల్పన చేయాలన్న పట్టుదలతో తీస్తున్న నిర్మాత, దర్శకులు ఎట్టి పరిస్థితుల్లో 2014 కల్లా ఈ సినిమాను విడుదల చేసి తీరాలన్న సంకల్పంతో ఉన్నారు. యూపీఏ 2 సినిమాకు కథ, స్క్రీన్ ప్లేలతో పాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన సోనియా, మన్మోహన్, అహ్మద్ పటేల్ వంటి వాళ్లే తిరిగి ఈ సినిమాకు పనిచేయడం గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. 3 భిన్న మతాలకు చెందిన వీళ్ళు భారతదేశం లాంటి విశాల భూభాగంలో జీవిస్తున్న విభిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు, మతాలకు, ప్రాంతాల సమైక్యత కోసం తీస్తున్న ఈ యూపీఏ 3 సినిమా సరికొత్త దిశానిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు. అయితే యూపీఏ 2 సినిమాలాగా కొన్ని చోట్ల భారీ కలెక్షన్లు కురిపించి ఇంకొన్ని చోట్ల బాక్సాఫీసుల దగ్గర ఈగలు తోలుకునేటట్లు మాత్రం ఈ మూడో సీక్వెల్ ఉండనే ఉండదని నమ్మబలుకుతున్నారు. ఇక ఈ సినిమా తారాగణం విషయానికి వస్తే పాత సినిమాలో నటించిన కరుణానిధి, కనిమొళి రాజా వంటి డిఎంకే గ్యాంగ్తో పాటు శరద్ పవార్, ములాయం, లల్లు వంటి వాళ్ళు తిరిగి యూపీఏ 3 సీక్వెల్ మూవీలో నటించబోతున్నారని రూఢీగా తెలుస్తోంది. అయితే ఈసారి ఐటమ్ సాంగ్ కోసం ఆంధ్ర నుంచి ప్రత్యేకంగా రప్పించిన వైఎస్ఆర్సీపీ నటిస్తున్నట్లు టాక్. కథా చర్చలు జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ను ఐటమ్ సాంగ్ కోసం ఎంపిక చేయాలని ఆలోచించినప్పటికీ అటువంటి గెస్ట్ రోల్ కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలోనే తాను నటించగలనని చెప్పడంతో చివరకు వైఎస్ఆర్సీపీ వైపే దర్శకులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఏ సినిమా ఎప్పుడు విడుదల చేయాలన్నది కేవలం నిర్మాతల అభిష్టాల మేరకే జరగవన్నది నిజం. అందుకు మార్కెట్ సెంటిమెంట్ కూడా తోడవాలి. 100 కోట్ల పైనే బలమైన ప్రేక్షకులు ఉన్న మార్కెట్లో బాక్సాఫీసులు కళకళలాడాలంటే సమయానుకూలంగా స్పందించకపోతే రీళ్ల డబ్బాలు వెనక్కి రావాల్సిందే. ఎంత గొప్ప స్టార్ కాస్ట్ ఉన్నా, ఎంత భారీ బడ్జెట్లతో సినిమా నిర్మించినా అదే సమయంలో రిలీజ్ అవుతున్న సినిమాలను కూడా పరిగణలోకి తీసుకోకపోతే కొంప కొల్లేరే. పైగా మోడీని హీరోగా పెట్టి బీజేపీ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్న నమో అనే యాక్షన్ థ్రిల్లర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అందుకే యూపీఏ 3ని విడుదల చేసే విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కొత్త సినిమాలు గురు.